హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ రోజు నేను మొన్న వీడియోలో అనౌన్స్ చేసినట్టు గివ్ అవే గురించి మాట్లాడుకుందాము. దానికన్నా ముందు ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. అలానే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అని మీకు తెలుస్తుంది. లేదంటే అసలు యూట్యూబ్ మన ఛానల్కి నోటిఫికేషనే పంపించట్లే. ఇది చాలా మందికి ఉంది ప్రాబ్లం. సో డెఫినెట్గా బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ ఆ గివ్ అవే విషయానికి వస్తే, ఆ వీడియోకి వచ్చిన లైక్స్ కన్నా కమెంట్స్ డబుల్ ఉన్నాయి అన్నమాట. సో లైక్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారు, కమెంట్ చేయడము ఆ గివ్ అవే కాబట్టి కమెంట్ చేశారేమో మేబీ. అండ్ గివ్ అవే విన్నర్ నేను ఎలా తీసుకుంటాను అని చెప్పానంటే, ఆ వీడియోలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎవరైతే కరెక్ట్ ప్రైస్ కమెంట్ చేస్తారో వాళ్ళదే తీసుకుంటానని చెప్పాను. చాలా మంది ఏం చేశారంటే, నేను స్క్రీన్ మీద ఇచ్చిన ఆ నంబర్ ఉంటుంది కదా, ఎవరైతే శారీస్ సేల్ చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ చేసి ఈ శారీ ప్రైస్ ఎంత అని తెలుసుకొని ఇక్కడికి వచ్చి కమెంట్ చేశారంట. నాకు వాళ్ళు కాల్ చేసి చెప్పారనమాట. బట్ ఇట్స్ ఓకే. ఆఫ్టర్ 1 డే కమెంట్ చేశారు, ఈవినింగ్ వరకు కమెంట్ చేశారు, మధ్యాహ్నం వరకు కమెంట్ చేశారు. మీరైతే ఎఫర్ట్స్ పెట్టారు. బట్ ఎవరో ఒకరినే నేను అనుకున్నాను కాబట్టి ఈ ఉగాదికి నేను అనౌన్స్ చేస్తాను ఎవరు అనేది. జస్ట్ వీడియో పోస్ట్ చేసిన మినిట్స్లోనే నాకు కమెంట్ వచ్చింది అనమాట. నేను అనుకున్నా అయిపోయింది అప్పుడే అని చెప్పి. సో అది ఎవరు ఏంటి అనేది ఉగాది వీడియో. సో రేపు ఉగాది కదా, తర్వాత నెక్స్ట్ డే నేను ఉగాది వ్లాగ్ రిలీజ్ చేస్తాను. అందరూ నేను అనౌన్స్ చేస్తాను ఎవరు విన్ అయ్యారు అండ్ ఏ శారీ ఎక్కువ, ఎంతమంది ఏ శారీ ఇష్టపడ్డారు, నేను ఏ శారీ పంపిస్తున్నాను అనేది కూడా నేను ఉగాది వీడియోలో చూపించి విన్నర్ ఎవరో అనౌన్స్ చేస్తాను. అండ్ ఇక్కడతో అయిపోలేదు గివ్ అవే. ఇవాళ వీడియోలో కూడా ఒక గివ్ అవే ఉంది. అది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. ఈ గివ్ అవే రూల్స్ ఏంటంటే, గిఫ్ట్స్ ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ గివ్ అవే రూల్స్ వినేసేయండి వీడియో స్టార్టింగ్లోనే. కొంతమంది ఏం చేస్తారంటే వీడియోని స్కిప్ చేస్తూ చూస్తారు. సో రూల్స్ కరెక్ట్గా వినరు, బట్ గిఫ్ట్ లేదని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ నేను చాలా ఎక్కువ మందికి ఇవ్వబోతున్నాను అండ్ చాలా యూజ్ అయ్యేది ఇవ్వబోతున్నాను. సో గివ్ అవే డీటెయిల్స్లోకి వచ్చేస్తే, మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలి అండ్ మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి అండ్ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయి ఉండాలి. చాలా మంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఇవాళ అందరికీ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వీడియోని లైక్ చేయాలి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ కమెంట్ కూడా చేయాలి. కమెంట్ ఏం చేయాలి అనేది నేను చెప్తాను. మీరు మన ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు అండ్ మన ఛానల్లో మీకు నచ్చిన కంటెంట్ ఏంటి. చాలా మందికి స్వాతిట్యూడ్కి ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మందికి హెల్త్ రిలేటెడ్ ఉన్నారు, చాలా మంది వెయిట్ లాస్ రిలేటెడ్ ఉన్నారు అండ్ చాలా మంది హెయిర్ కేర్ ఉన్నారు, కొంతమంది బాబా వీడియోస్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు దేనికి నా ఛానల్కి కనెక్ట్ అయ్యారు? 200K అవుతుంది కాబట్టి అసలు మీరు మన ఛానల్కి దేనికి కనెక్ట్ అయ్యారనేది కమెంట్ చేయండి. సో నాకు తెలుస్తుంది అనమాట. సో ఈ 200K స్పెషల్ అనుకోండి. ఫస్ట్ వీడియోని లైక్ చేయాలి, సెకండ్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉండాలి. అండ్ థర్డ్, మీరు మన ఛానల్కి దేనికి కనెక్ట్ అయ్యారు, మీకు బాగా నచ్చిన వీడియో ఏంటి అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవాలి. ఏ కంటెంట్ మీకు, వెయిట్ లాసా, హెల్త్ రిలేటెడా, బాబాకి సంబంధించిన వీడియోసా, లేకపోతే ఇంకేంటి అనేది మీరు కమెంట్ చేయాలి ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలి. సో ఈ 4 రూల్స్ మీరు పాటిస్తే మీకు గివ్ అవే గిఫ్ట్స్ ఏంటి అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, నేను చెప్తాను ఏం గిఫ్ట్స్ అనేది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా డ్రెస్ డీటెయిల్స్ షేర్ చేసేస్తాను. అండ్ నా డ్రెస్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది. ఈ కలర్ నేను ఫస్ట్ టైం వేసుకుంటున్నాను, నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్లోకి వచ్చేస్తే, ఇది నేను ఆర్కే కలెక్షన్స్ రజనీ గారి దగ్గర తీసుకున్నాను. ఇంతకు ముందు కూడా నేను నైరా కట్ డ్రెస్సెస్ అని చెప్పి అండ్ వినాయక చవితికి తీసుకున్న సీ గ్రీన్ కలర్ డ్రెస్, అవి నేను ఉంటే కనుక స్క్రీన్ మీద ఫొటోస్ షేర్ చేస్తాను. బట్ అవి క్వాలిటీ చాలా బాగుంటాయి. మనము చాలా మంది ఇప్పుడు రీసెల్లర్స్ ఎక్కువైపోయారు అండ్ అలానే అమ్మే పేజెస్ ఎక్కువైపోయినాయి. ఇన్స్టాగ్రామ్లో అవనివ్వండి, చాలా క్వాలిటీస్లో బట్టలు సేల్ చేస్తూ ఉన్నారు. బట్ కొన్ని కొంతమంది ట్రస్టెడ్ పర్సన్స్ ఉంటారనమాట. అలా నాకు ఆర్కే కలెక్షన్స్ రజనీ గారు అంటే చాలా, అంటే ఆవిడ నాకు ఒక డ్రెస్ పంపించారని అంటే కనుక అది క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటేనే నా వరకు వస్తుంది అన్న నమ్మకం ఉందన్నమాట. అలా ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. ముందు మనము ఏ డ్రెస్ అయినా వేసుకుంటే మనకి చాలా కంఫర్టబుల్గా అనిపించాలి. ఫస్ట్ ఇది సమ్మర్ కాబట్టి మనం కంఫర్ట్గా ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఏ డ్రెస్ అయినా మన మీద మంచిగా కనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి. సో అలా మనకి నార్మల్గా ఇప్పుడు అందరూ 2 పీస్ సెట్స్ 3 పీస్ సెట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు.
బట్ 3-piece సెట్ చాలా కంఫర్టబుల్గా నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్ ఇంకా మీకు కావాలన్నా చాలా కలెక్షన్ ఉంటుంది. బట్ నాకు ఇది నచ్చి నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా తన దగ్గర చాలా కలెక్షన్ ఉంది. నేను స్క్రీన్ మీద తన వాట్సాప్ నంబర్ ఇస్తాను, అలానే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్స్, వాట్సాప్ డీటెయిల్స్ అవన్నీ షేర్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు తనని కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన కలెక్షన్ తీసుకోవచ్చు. మంచి రీజనబుల్ కాస్ట్లో, మెయిన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. సో ఆఫ్టర్ 6 months ఆర్ 3-4 months అయిపోయినట్టుంది అసలు నేను మన ప్రోడక్ట్స్ చూపించి. ఇన్ని మంత్స్ తర్వాత చూపిస్తున్నా. కొంత నాకు ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక బిజినెస్ మంచిగా సక్సెస్ అవ్వాలి, రన్ అవ్వాలి అంటే కనుక మన దగ్గర ఒక్కసారి ఒక ప్రోడక్ట్ లేదా ఏదైనా మన ఏ బిజినెస్ అని అవని, డ్రెస్ అవనివ్వండి, ఫుడ్ అవనివ్వండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ అవనివ్వండి, అది సక్సెస్ అయ్యింది అని చెప్పి మనకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే మన దగ్గర స్టార్టింగ్ ఎవరైతే ప్రోడక్ట్ తీసుకున్నారో వాళ్ళు మన దగ్గర ఇప్పటికీ తీసుకుంటున్నారు అని అంటే మన ప్రోడక్ట్ క్వాలిటీ అంత బాగుంది అని అర్థం అనమాట. మనం సక్సెస్ అయినట్టే. అండ్ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మన ప్రోడక్ట్సే మాట్లాడితే నేను అది గట్టిగా బిలీవ్ చేస్తాను అండ్ నమ్ముతాను కూడా. సో ఇప్పుడు అసలు మన దగ్గర కొంతమందికి డౌట్ ఏంటంటే, నేను మొన్న లాస్ట్ స్వాతిట్యూడ్లో ప్రొడక్ట్స్ చూపించాను కానీ నేనేం షేర్ చేయలేదు, సో నేనేం ప్రమోట్ చేసుకోలేదు. బట్ ఈరోజు చాలా మంది అడుగుతా ఉన్నారు అసలు ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏంటిది, ఇదేంటి, ఆ బాక్సెస్లో ఏంటి అని చెప్పి చాలా మంది ఆ వీడియో కింద కామెంట్స్ షేర్ చేశారు. సో వాళ్ళ కోసం అండ్ పాత వాళ్ళ కోసం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నట్టు ఉంటుందని చెప్పి నేను ఈరోజు ప్రోడక్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో కొత్తగా యాడ్ అయిన ప్రోడక్ట్స్ కూడా నేను లిస్ట్లో పెడుతున్నానే తప్పించి నేను కొత్తగా యాడ్ అయిన ప్రోడక్ట్ని నేను మళ్ళీ ప్రమోట్ చేయట్లేదు. అండ్ ఎవరికి ప్రమోషన్కి నేను నా ప్రోడక్ట్స్ కూడా ఇవ్వలేదు అనమాట. మన దగ్గర చాలా మంది తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కానీ నేను ప్రమోట్ చేయట్లేదు. సో ఫస్ట్ హార్ట్ ఆఫ్ మన ప్రోడక్ట్స్లో మెయిన్ ప్రోడక్ట్ గురించి మాట్లాడాలంటే హెచ్బిపి హెర్బల్ బాత్ పౌడర్. సో ఇది కేజీస్లో అండ్ మీకు ½ కేజీస్లో అవైలబుల్గా ఉంటుంది. దీని గురించి నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదు. ఇది యూజ్ చేసిన వాళ్ళు చాలా మంది రిజల్ట్స్ బాగున్నాయి అని చెప్పి కేజీలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది యూఎస్కి షిప్ చేస్తూ ఉంటాము మేము ఇది. అండ్ కొంతమంది పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి 50 years ఏజ్ వాళ్ళు కూడా మన బాత్ పౌడర్ యూజ్ చేసే వాళ్ళు చాలా మంది uన్నారు. ఇది యూజ్ చేసిన తర్వాత మన స్కిన్ టెక్స్చరే మారిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఇప్పటికి 2 years అవుతుందేమో నేను సోపే మానేశాను. ఓన్లీ బాడీకి వారంలో ఒక 2-3 సార్లు నేను ఏదైనా హడావిడిలో ఉన్నా, లేదైనా ఏదైనా వేరే ఊరు వెళ్ళినా, ఎక్కడన్నా ఏదైనా పనిలో ఉన్నా, హడావిడిగా ఉంటే తప్ప ఆ సోప్ కూడా నేను వేరే యూజ్ చేస్తాను. అది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. మైల్డ్ సోప్ యూజ్ చేస్తాను. నేను బాత్ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తాను. బాత్ పౌడర్ మా ఇంట్లో 2 bathrooms, నా బాత్రూంలో అండ్ హనీ వాళ్ళు యూజ్ చేసే బాత్రూంలో కూడా ఇవి బాక్సెస్ ఉంటాయి. ప్రతి బ్యాచ్ నేను పట్టించినప్పుడు ఫస్ట్ నేను శాంపిల్ నేను టెస్ట్ చేస్తా స్వయంగా. ఎందుకంటే మిషన్స్ మీద చేస్తాం. ఇది తక్కువ క్వాంటిటీ అయితే ఓకే, బట్ బల్క్ క్వాంటిటీలో చేయించేటప్పుడు ఎక్కడన్నా ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఫస్ట్ అది నేను టెస్ట్ చేయాలి. కాబట్టి నేను బ్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే ప్రతి బ్యాచ్ మీ వరకు వస్తుంది. సో అలా ఈ బాత్ పౌడర్ మా బాత్రూమ్స్లో ఖచ్చితంగా ఉంటుంది. హనీ యూజ్ చేస్తుంది. హనీకి మెయిన్ ఏమైందంటే ఒక 3 months బ్యాక్ డాండ్రఫ్ వల్ల మొత్తం ఇట్లా పింపుల్స్ రావడము అలా అయినాయి. అప్పుడు నేను ఈ బాత్ పౌడరే తనతోటి యూజ్ చేయించాను. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయినాయి అండ్ స్కిన్ టెక్స్చర్ మారుతుంది. ఫస్ట్ నేను ఆల్మోస్ట్ 2 years నుంచి సోపే యూజ్ చేయట్లేదు. నా స్కిన్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. బట్ ఏజ్తో మనకి ఉంటుంది కాబట్టి ఎలాస్టిసిటీ కోల్పోతాము, కొల్లాజన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి, సన్ స్క్రీన్ అప్లై చేయాలి. అలానే వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ తీసుకుంటూ అండ్ ఈ బాత్ పౌడర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ బాత్ పౌడర్తో మీరు కనుక స్నానం చేస్తే మనం స్పెషల్గా ఏ స్ట్రెస్ రిలీవ్ అవడానికి ఇంకేం చేయక్కర్లేదు. ఇది అరోమా థెరపీ లాగా వర్క్ చేస్తుంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇందులో వచ్చే స్మెల్ చాలా రిలాక్స్ ఫీల్ అవుతాం. ఆఫ్టర్ బాత్ మీరు స్నానం చేసి మంచిగా పడుకోండి, మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని మీరు ఎంత రిలాక్స్ ఫీల్ అవుతారంటే మీకు తెలుస్తుంది. అది దీని స్మెల్ నాకు చాలా ఇష్టము. సో ఆ స్మెల్ మెల్లమెల్లగా మనం ఇది యూజ్ చేయగా మన స్మెల్ లాగా మారిపోతుంది. అంత బాగుంటుంది బాత్ పౌడర్. అండ్ దీని కాస్ట్ విషయాలు మాట్లాడుకుందాం మనము. సో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆ రోజు నేను ఏ ప్రైస్ ఫిక్స్ చేశానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 రూపీ కూడా నేను పెంచలేదు దీనికి. అదే ప్రైస్ ఈ రోజుకి నా ప్రొడక్ట్స్ అన్ని ఎప్పుడైతే నేను స్టార్టింగ్ ఒక ప్రైస్ ఫిక్స్ చేశానో ఆ ప్రైస్ మీద ఇవన్నీ రన్ అవుతున్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు.
అండ్ కొరియర్ ఛార్జెస్ కూడా ఒక 5-10 రూపీస్ అటు ఇటుగా అయి ఉండొచ్చు, కానీ ఏవి మారలేదు, అన్ని అదే కాస్ట్ల మీద రన్ అవుతున్నాయి. అండ్ దీనికి నేను చాలా రీజనబుల్ కాస్ట్ పెట్టాను. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏం యూజ్ చేశారు అని కొత్త వాళ్ళు ఎవరైనా మన పాత వీడియో చూడని వాళ్ళైతే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. అది మీరు ఫాలో అయ్యి మీరు చేసుకోవాలంటే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు, తీసుకోవాలంటే మన దగ్గరైనా తీసుకోవచ్చు. మన దగ్గర తీసుకుంటే నేను క్వాలిటీ ప్రామిస్ చేస్తాను. ఇందులో బాదం, పెసలు, శనగపప్పు, బార్లీ, ఇలాంటి ఖర్జూరాలు, బావంచాలు ఇలాంటివి చాలా యూజ్ చేస్తాం. అండ్ ఇవన్నీ యూజ్ చేయడం గొప్ప కాదు, వీటిల్లో కూడా బెస్ట్ క్వాలిటీవి తీసుకుంటేనే అవుట్పుట్ కూడా మంచిగా ఉంటుంది. సో బ్యాచ్ కి కొంచెం కలర్ డిఫరెన్స్ వస్తుంది, కస్తూరి పసుపు అలాంటివన్నీ యూజ్ చేస్తాం కాబట్టి. సో అది మన బాత్ పౌడర్ స్పెషాలిటీ. ఇది యూజ్ చేస్తే కనుక స్కిన్ సమ్మర్లో చాలా బాగుంటుంది. అది మన బాత్ పౌడర్. సో అది మన ఫస్ట్ హైలైట్ ప్రోడక్ట్ కాబట్టి అది డైమండ్ అనమాట. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చి ఏ ముహూర్తాన నేను ఈ షాంపూ పేస్ట్ చెయ్యాలి అనుకుని నేను ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇది లాంచ్ చేశాను, కానీ ఈ రోజు వరకు ఈ షాంపూ పేస్ట్ ఎంత బాగా వెళ్తుందంటే, అండ్ ఒక్కసారి షాంపూ పేస్ట్ తీసుకున్న వాళ్ళు రిపీటెడ్గా ఒకసారి ఒక్క బాక్సే తీసుకుంటారు, బట్ నెక్స్ట్ టైం నుంచి 4 బాక్సెస్ ఇవి మన దగ్గర నుంచి వెళ్తాయి. ఇది నేనేది ఊరికే చెప్పట్లేదు, తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు ఎలా తీసుకుంటున్నారు అని. కొత్తగా వినే వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మెయిన్ దీని రీజన్ ఏంటంటే ఇది బయో ఎంజైమ్ తో తయారు చేసింది. అండ్ దీనిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ న్యాచురల్ గా ఉంటాయి తప్ప కెమికల్ గా ఏమి ఉండవు. 100% హెర్బల్ షాంపూ పేస్ట్ అనమాట. దీన్ని చాలా మంది ఇష్టపడి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్, అండ్ ఇది చాలా ఈజీగా యూజ్ చేయగలుగుతాం. జస్ట్ ఇది మీరు బాత్రూంలో పెట్టేసుకుని, బట్ ఒక్కటే నేను చెప్తాను ఏంటంటే తడి చేయి పెట్టకుండా మీరు స్పూన్తో కొంచెం తీసి, మనం ఎలా అయితే ఏ షాంపూ అయినా కుంకుడుకాయలు అయినా సరే తీసుకుంటాం కదా, అలా మీరు వాటర్లో డైల్యూట్ చేసి యూజ్ చేస్తే కనుక ఈ ఒక్క బాక్స్ వచ్చేసి మనకి ఈజీగా 2 months వస్తుంది. హెయిర్ లెంత్ని బట్టి, నేను మళ్ళీ చెప్తున్నా, హెయిర్ లెంత్ని బట్టి. సో చిన్న కొంచెం క్వాంటిటీ తీసుకొని మీరు చక్కగా వాటర్లో డైల్యూట్ చేసి, వాటర్ని కుంకుడికాయలు అయితే మనం ఇలా గిలకొట్టినట్టు చేస్తాం కదా చేతులతోటి, అలా చేస్తే మంచి నురుగు వస్తుంది. ఎన్నో కేజీల కుంకుడికాయలు, శీక్కకాయలు, అవిసె గింజలు, మెంతులు ఇలాంటివన్నీ తీసుకున్న తర్వాత వాటిని నానబెట్టి వాటిని రుబ్బిన తర్వాత దీన్ని చేసే విధానాన్ని బట్టి ఇంత కొంచెం అవుతుంది, కానీ అది ఇంత క్వాంటిటీ చేస్తే మీకు ఈ డబ్బాకు వస్తుంది అనమాట. దీని వెనుక షాంపూ పేస్ట్ వెనుక కష్టం చాలా ఉంటుంది. సో అది ఈ షాంపూ పేస్ట్. నా ఫామ్లో ఎక్కడ నేను బయట ఎవరికి ఇవ్వలేదు. బాత్ పౌడర్ అండ్ షాంపూ పేస్ట్ మన దగ్గర మాత్రమే దొరుకుతాయి. సో ఈ షాంపూ పేస్ట్ ఎలా యూజ్ చేయాలి, సేమ్ లైక్ షాంపూ లాగానే కొంచెం తీసుకొని మంచిగా వాటర్లో మగ్లో మిక్స్ చేసేసుకొని మీరు దాంతో చేస్తే బాగుంటుంది. దీని తర్వాత మీరు ఎలాంటి కండిషనర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ఇందులో ఫ్లాక్స్ సీడ్ జెల్ కానీ, మెంతులు నానబెట్టిన వాటర్ కానీ మిక్స్ చేసుకుంటే హెయిర్ కొంచెం రఫ్గా అవ్వకుండా, కుంకుడుకాయలు చిక్కకాయ కదా, అలా కొంచెం హెయిర్ రఫ్ అవ్వకుండా టెక్స్చర్ అనేది బాగుంటుంది హెయిర్. సో ఇది మన షాంపూ పేస్ట్. అండ్ దీని కాస్ట్ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతే ఉంది, ఏం చేంజ్ చేయాల. ఇది మాత్రం నేను మస్ట్ ట్రై అని చెప్తాను. అండ్ థర్డ్ సక్సెస్ అయిన మంచి ప్రోడక్ట్ అలోవెరా జెల్. సో బయట కూడా మీకు అలోవెరా జెల్ దొరుకుతుంది, బట్ మనకి ఈ అలోవెరా జెల్ చాలా మంది మీకు నచ్చి మీరు మెచ్చిన అలోవెరా జెల్ అనమాట ఇది. సో ఈ అలోవెరా జెల్ కూడా క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది, అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది బయట దొరికే వాటితో పోల్చుకుంటే. అండ్ ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్, క్వాంటిటీ చాలా ఉంటుంది, మీకు ఎక్కువ రోజులు వస్తుంది. మెయిన్ అలోవెరా జెల్ యూజ్ చేయాల్సిన టైమే ఇప్పుడు అనమాట, సమ్మర్ అనమాట. అది ఎలా అంటే సమ్మర్ మనకి సన్ బర్న్ వల్ల ట్యాన్ అయిపోతాము, లేనిపైన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. బట్ మీరు బయట డైలీ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా, మీరు బయటకు వెళ్తున్నా వెళ్ళకపోయినా, ఇంట్లో ఉంటున్నా సరే, డైలీ నైట్ పడుకునే ముందు ఈ అలోవెరా జెల్ మీరు చక్కగా అప్లై చేసుకొని, మీరు అలా పడుకున్నా ఓకే, మీరు కంఫర్టబుల్ అయితే, లేదంటే ఒక 10 minutes ఉంచుకున్న తర్వాత వాటర్లో మీరు ఫింగర్ టిప్స్ ఇలా డిప్ చేసి మంచిగా ఇట్లా మసాజ్ చేసుకుని పడుకుంటే కనుక డైలీ మీకు ఏదైతే సన్ వల్ల బర్న్ లేకపోతే ట్యాన్ ఉంటుందో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా స్కిన్ చాలా మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ ఈ అలోవెరా జెల్ వల్ల ప్రతిరోజు అప్లై చేస్తే, ఇందులో కొంచెం కొబ్బరి నూనె మిక్స్ చేసి, వైటమిన్ ఈ క్యాప్సిల్ మిక్స్ చేసి మీరు స్ట్రెచ్ మార్క్స్కి అప్లై చేసిన, మీరు కంటిన్యూస్గా ఒక 6 months అప్లై చేస్తే స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫేడ్ అవుతూ వస్తాయి అనమాట. సో అది అలోవెరా జెల్ యొక్క గొప్పతనం. అండ్ మన 4th మంచి ప్రోడక్ట్ మన టర్మరిక్. మన పసుపు క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్. అండ్ ఇది ఆర్గానిక్ టర్మరిక్ పసుపు అనమాట. క్వాలిటీ చాలా బాగుంటుంది. నేను వంటలకి ఇదే యూజ్ చేస్తాను అండ్ ఇంట్లో దేనికైనా ఇదే యూజ్ చేస్తాను. చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే
వంటలకి వాడాలా బ్యూటీకి వాడాలా అని చెప్పి. మీరు దేనికైనా వాడుకోవచ్చు, బ్యూటీకైనా వాడుకోవచ్చు, వంటలకైనా వాడుకోవచ్చు. బ్యూటీకి ఏంటంటే కస్తూరి పసుపు ఇంకా మంచిది, బట్ ఈ పసుపు అయితే కనుక కొంచెమే మీరు మిక్స్ చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. సో పసుపు చాలా బాగుంటుంది, పసుపు మిస్ అవ్వకండి. అండ్ మన గ్రీన్ టీ, సో నేను అనౌన్స్ చేయకుండా, నేను ఎక్కువ చూపించకుండా ఇదే మాట్లాడుతుంది అనమాట గ్రీన్ టీ. ఎందుకంటే లీవ్స్ మీకే తెలుస్తుంది. ఒకసారి తీసుకుంటే ఈ ఒక్క ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్, మీకు 2 months ఈజీగా, 2-3 months ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మన దగ్గర ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటుంది. మీరు బయట దొరికే గ్రీన్ టీ అందులో ఏముంటుందో ఏంటి అనేది తెలీదు, సెకండ్ థర్డ్ క్వాలిటీ వస్తుంది. ఇది ఫస్ట్ క్వాలిటీ కాబట్టి ఈ కొంచెమే లీవ్స్ వేసుకున్నారంటే మీరు డేలో 2 times మీరు యూజ్ చేయొచ్చు. అలా మనకి ఇది ఒక 4 లీవ్స్ వేసుకున్నా సరే మంచిగా వస్తుంది డికాషన్ అనేది. అండ్ మీరు ఇది 2-3 months, ఒక పర్సన్ అయితే కనుక ఈజీగా 2-3 months వచ్చేస్తుంది. 2-3 అయితే కనుక 1-1.5 month వస్తుంది. అండ్ ఇది చాలా కాస్ట్ రీజనబుల్ అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. గ్రీన్ టీ ఖచ్చితంగా తీసుకోండి, స్కిన్ కి చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది కాబట్టి అలవాటు చేసుకోండి. అండ్ ఇంకొకటి హెన్నా ఇండిగో. సో ఈ హెన్నా ఇండిగో నడుస్తూనే ఉంటుంది. హెన్నా ఇండిగో గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. చాలా మంది హెన్నా ఇండిగోకి మారిపోయారు. అండ్ మన దగ్గర కాస్ట్ చాలా రీజనబుల్ గా ఉంటుంది అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. హెన్నా మనకి హెయిర్ ని ఆరెంజ్ నుంచి డార్క్ మరూన్ కలర్ వరకు చేసుకొస్తుంది. అండ్ ఇండిగో పౌడర్ ఏంటంటే ఆఫ్టర్ హెన్నా మీరు ఇండిగో అప్లై చేసుకుంటే మీకు బ్లాక్ కలర్ ఇస్తుంది. సో న్యాచురల్ గా మీరు హెయిర్ బ్లాక్ కలర్ అవుతుంది. హెన్నా ఇండిగో గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో మన దగ్గర చాలా తక్కువ కాస్ట్ లో, రీజనబుల్ కాస్ట్ లో ఫస్ట్ క్వాలిటీ హెన్నా ఇండిగో దొరుకుతాయి అనమాట. కావాలనుకున్న వాళ్ళు నేను స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ లేదా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నంబర్ ని మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. సో కొత్తగా వచ్చిన ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ అంటే ఇది ఆల్మోస్ట్ వచ్చి 4-5 months అవుతుంది, కానీ నేను మీకు ఇట్లా చూపించలేదు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఈరోజు చెప్తున్నాను. హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ మనకి 2 విధాలుగా హెల్ప్ అవుతుంది. స్కాల్ప్ ని క్లీన్ చేస్తుంది. ఆయిల్ అనేది హెయిర్ కి చాలా ఇంపార్టెంట్. షాంపూ అనేది జస్ట్ మనకి ఎక్స్టర్నల్ గా మన స్కాల్ప్ ని క్లీన్ చేస్తుంది, కానీ ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్ కి, అలానే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి. అండ్ డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇష్యూస్, స్కాల్ప్ మీద ఫ్లేకింగ్, ఇలాంటి ఏ ఇష్యూ ఉన్నా క్లియర్ చేయాలంటే ముందు హెయిర్ ఆయిల్ అనమాట. సో ఇందులో ఒక 5 మిక్స్డ్ ఆయిల్స్ ఉన్నాయి అనమాట. అవేంటి అనేది నేను రివీల్ చేద్దాం అనుకోవట్లేదు. కోకోనట్ ఆయిల్ ఉంది, ఆముదం ఉంది, అలానే వైటమిన్ ఈ ఉంది, అండ్ ఇంకొక 2 ఆయిల్స్ ఉంది. సో ఇలా ఒక 5 ఆయిల్స్ మిక్స్ చేసిన ఆయిల్ అనమాట. ఇది మీరు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో డైల్యూట్ చేసి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ ఆయిల్ కూడా మీకు ఇంత చిన్న బాటిల్ లానే కనిపించవచ్చు, కానీ ఎక్కువ రోజులు వస్తుంది, మనం డైల్యూట్ చేసి యూజ్ చేస్తాం కాబట్టి. పిల్లలకి హెయిర్ గ్రోత్ ఆగిపోయినా, లేకపోతే స్ప్లిట్ ఎండ్స్, ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మంచిగా స్కాల్ప్ కి అప్లై చేయండి చాలు. ఒకవేళ డైల్యూట్ చేసేటట్టయితే హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేయండి. ఇది చాలా బాగుంటుంది. హెయిర్ ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీ ఉన్నాయి, అందుకే నేను దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయలేదు. సో హెయిర్ ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ప్రోడక్ట్ నేను చేసి మంచిగా నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఈ స్కిన్ టైటనింగ్ ప్యాక్. దీంతో పాటు ఇంకా ట్యాన్ రిమూవల్ ప్యాక్ ఉంది, అలానే స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్ కూడా ఉంది. 3 packs ఉన్నాయి మన దగ్గర. బట్ ఇవి నా దగ్గర నేను చేసిన తర్వాత, మన లిస్ట్ లో పెట్టిన తర్వాత స్టాక్ వెళ్ళిపోయింది అనమాట. నేను మళ్ళీ చేయడానికి నాకు టైం దొరకలేదు. ఇది నేను ఇంట్లోనే నేను చేస్తున్నాను, నేను ఇంకా బల్క్ క్వాంటిటీలో పట్టించట్లేదు కాబట్టి నేనే చేస్తున్నా. సో ఈ స్కిన్ టైటనింగ్, ఫేస్ టైటనింగ్ ప్యాక్ ఒకటి, స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్ ఒకటి, ట్యాన్ రిమూవల్ ప్యాక్ ఒకటి. ఇవి మీకు నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ ఒక 10 days నుంచి మీకు రెడీగా ఉంటాయి స్టాక్. ఎందుకంటే నేను చేయాలంటే నాకు టైం కావాలన్నమాట. చేసినవి అయిపోయినాయి, బాగా వెళ్ళినాయి, హాట్ సెల్లింగ్ లాగా. తీసుకున్న వాళ్ళు మళ్ళీ 2-3 times తీసుకున్నారు. అండ్ దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్. మీరు వాట్సాప్ లో మీకు ఏం కావాలో లిస్ట్ పెట్టమని అడిగితే లిస్ట్ షేర్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. బట్ ఈ ఫేస్ టైటనింగ్ ప్యాక్ ఒకటి, స్కిన్ టైటనింగ్ ప్యాక్ ఒకటి, స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్ ఒకటి, ట్యాన్ రిమూవల్ ప్యాక్ ఒకటి, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక 1 week. సో మీకు అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈ ఫార్ములా చాలా బాగుంది. జస్ట్ మీరు 1 spoon, ఇంత చిన్న ప్యాకెట్ లాగా కనిపిస్తుంది కదా, ఇది మీకు సమ్మర్ మొత్తానికి వచ్చేస్తుంది. సో ఈ ప్యాకెట్ ని ఒక స్పూన్ తీసుకుని మంచిగా వాటర్ లో మిక్స్ చేసేసుకుని ఒక పల్చటి లేయర్ అప్లై చేసుకుంటే ఈ ఫేస్ టైటనింగ్ ప్యాక్, దీని అప్లికేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుద్ది అంటే మనకి ఈ స్కిన్ టైటనింగ్ కి మంచిగా అది అప్లై చేసుకున్న తర్వాత పడుకోవాలి, కూర్చోవద్దు, మంచిగా పడుకోవాలి. ఒకవేళ మీరు ఫేస్ టైటనింగ్ అయితే. అదే బ్రైటనింగ్ అయితే మీరు కూర్చున్నా ఓకే. స్కిన్ టైటనింగ్ ఏంటంటే ఆఫ్టర్ 30s మన దగ్గర ఎలాస్టిసిటీ, కొల్లాజన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి ఏజింగ్ అనిపిస్తుంది కదా, ఆ ఏజింగ్ కనబడకుండా ఉండడం కోసం ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు వీక్లీ 2 వేసుకుంటే కనుక స్లోగా మన స్కిన్ కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట, టైట్ అవుతుంది.
అలా మీరు పడుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత 20 మినిట్స్ ఉంచుకోవాలి ఈ ప్యాక్. ఎవ్రీ 10 మినిట్స్ కి రోజ్ వాటర్ స్ప్రే చేసుకుని మంచిగా ఇలా వేళ్లతోటి మసాజ్ చేసుకొని ఆఫ్టర్ 20 మినిట్స్ మీరు నార్మల్ రూమ్ టెంపరేచర్ చల్లగా ఉన్న వాటర్ తోటి మీరు ఇది వాష్ చేసేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే కనుక వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే మీకు ఫేస్ అనేది మంచి టైట్ గా అవుతుంది అనమాట. సో అది మన ఫేస్ టైటనింగ్ ప్యాక్. సో నేను ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ చూపించాను అనుకుంటున్నా. సో ఇవి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, నేను లిమిటెడ్ ప్రోడక్ట్సే పెట్టుకున్నాను అనమాట. అండ్ మీకు కావాలనుకుంటే మ్యాంగో పేస్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ గా కొంత క్వాంటిటీ ఉంది. ఇంకా మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి, ప్రీ బుకింగ్స్ కావాలంటే కనుక నేను దానికి సెపరేట్ నెంబర్ ఇస్తాను, దానికి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు కొంచెం క్వాంటిటీ కావాలి, ఫస్ట్ టెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక మ్యాంగో పేస్ట్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు నేను శాంపిల్. సో ఇది మ్యాంగో పేస్ట్ అనమాట. ఇది ఎందుకు స్వాతి గారు ఇంట్లో అందరు చేసుకోగలరు కదా అని అంటే, ఎస్ చేసుకోగలరు, బట్ చేసుకోలేని వాళ్ళ కోసం అనుకోండి. అండ్ కరెక్ట్ గా చేయకపోతే ఇది మనకి 1-2 ఇయర్స్ నిలువ ఉండదు. అండ్ దీన్ని మనం అన్ని ప్లేసెస్ లో యూజ్ చేసుకోలేము, ఫంగస్ ఫామ్ అవుతుంది. సో ఇది కొంచెం మంచి కాయల్ని చూస్ చేసుకుని, అంటే బాగా పులుపున్న అండ్ ఎంత ముద్రాలో అంత ముద్ర మామిడికాయల నుంచి తీసిన గుజ్జు. అండ్ దీన్ని ఏంటంటే కొన్ని రోజులు ఎండలో ఉండాలి, కొన్ని రోజులు నీడలో ఆరాలి. అలా అయిన తర్వాతే ఇది మనకి ఫ్రిడ్జ్ తో పని లేకుండా బయటే మనకి 2 ఇయర్స్ వరకు నిల్వ ఉంటుంది. అండ్ దీన్ని చింతపండు మీరు ఎక్కడైతే యూజ్ చేస్తారో, ఈవెన్ చేపల పులుసు, పచ్చి పులుసు, పచ్చళ్ళు, పులుసు కూరలు ఉంటాయి కదా, రోటి పచ్చళ్ళు, ఇలా ఏదైనా పులిహోర, పచ్చడి తాలింపులాగా చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు దీంతో. చింతపండుని ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అన్ని ప్లేసెస్ లో ఇది యూజ్ చేయడం చాలా మంచిది. చింతపండు చాలా మందికి ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ఇష్యూస్ అవుతుంది కాబట్టి సో ఇది దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. నేనైతే ఇదే యూజ్ చేస్తున్నా ఇంట్లో మీరు కావాలంటే కనుక తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కొంచెం మాత్రం ఇస్తాను, నాకు కావాల్సింది నేను అక్క మొన్న స్టాల్ కోసం అని చెప్పి నా దగ్గర శాంపిల్స్ పంపించింది, అలా నా దగ్గర కొన్ని మాత్రమే ఉన్నాయి. మీకు ఇంకెక్కువ కావాలి అనుకుంటే కనుక శాంపిల్ ఇక్కడ తీసుకోండి. మీకు ఇంకా కావాలనుకుంటే ఈ సమ్మర్ మొత్తం దొరుకుతుంది కాబట్టి మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. దానికి నేను మ్యాంగో పేస్ట్ కి సెపరేట్ నంబర్ ఇస్తాను, మీరు కావాలంటే అక్కడైనా ఆర్డర్ చేయొచ్చు, మన దగ్గరైనా ఆర్డర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో అది మన మ్యాంగో పేస్ట్. సో ప్రొడక్ట్స్ విషయం అయిపోయింది కదా, ఇప్పుడు మన గివేవే గురించి మాట్లాడుకుందాం. సో నా ప్రొడక్ట్స్ నేను ఇప్పటి వరకు పెట్టిన తర్వాత, నేను ఫార్ములా ఇవన్నీ సేల్ చేస్తున్న తర్వాత ఇంతవరకు ఎప్పుడు గివేవేగా ఇవ్వలేదు. సో గివేవేగా మనము చీరలు ఇచ్చాము, అలానే ఇత్తడి గిన్నెలు ఇచ్చాము, ఇంకా చాలానే ఇచ్చాము, కానీ ఎప్పుడు నా ప్రొడక్ట్స్ నేను గివేవేలో ఇవ్వలేదు. నా ప్రొడక్ట్స్ ఏంటంటే నాకు ఇత్తడి గిన్నెల కన్నా, చీరల కన్నా, బట్టల కన్నా ఇవి నాకు ఇంకా కొంచెం ప్రెషస్ అనమాట. సో అలా మీకు ఎలా ఇది మీరు గివేవే విన్నర్ అవ్వాలని అంటే, నేను ర్యాండమ్ గా పిక్ చేస్తాను కమెంట్స్ ని, అన్ని చూస్తాను, వీడియోకి లైక్ చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకున్నారా, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారా అనేది నాకు తెలుస్తుంది. అండ్ బెల్ యాక్టివేషన్ లో ఉందా అనేది చెక్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ ఫాలోవరా లేదా చెక్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే బెస్ట్ కమెంట్ ని పిక్ చేస్తాను. సో మనకి ఏ వీడియోకి మీకు బాగా నచ్చుతుంది, స్వాతి ట్యూడా లేకపోతే కంటెంట్ ఉన్న వీడియోసా, హెల్త్ రిలేటెడ్ వీడియోసా అనేది బెస్ట్ కమెంట్ ని పిక్ చేస్తాను. సో నేను వీడియో పెట్టిన అంటే ఈవినింగ్ వరకు నేను పిక్ చేసుకుంటాను. ఖచ్చితంగా లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అన్నీ ఉండాలి. అండ్ వాళ్ళకి నేను నా ప్రోడక్ట్స్ పంపిస్తాను. సో మీరే ఒక ప్రోడక్ట్ అంటే షాంపూ పేస్టా, బాత్ పౌడర్ పంపిస్తానా, లేకపోతే అన్ని శాంపుల్ గా పంపిస్తానా అనేది నాకు తెలియదు. బట్ బాత్ పౌడర్ ఒక 1/2 kg, అలానే నేను షాంపూ పేస్ట్ అనుకుంటున్నా, లేదంటే అలోవెరా జెల్ అనుకుంటున్నా. సో నేను ఏది పంపిస్తాననేది నాకు తెలియదు. ఫస్ట్ 10 మెంబర్స్ గాను నేను పిక్ చేసుకొని 10 మెంబర్స్కి అయితే నేను మన ప్రొడక్ట్స్ ని పంపించబోతున్నాను గివ్ అవే గిఫ్ట్స్ కింద. బట్ మీరు యూజ్ చేసిన తర్వాత చాలా బాగుంటాయి, మీరే మళ్ళీ తర్వాత నా దగ్గర ఆర్డర్ చేస్తారు, ఎందుకంటే అంత ప్రెషియస్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇది మన గివ్ అవే అనౌన్స్మెంట్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికి డెఫినెట్ గా నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ మీ అందరూ కమెంట్ చేశారని అనుకుంటున్నాను. సో నేను చెక్ చేస్తాను వీడియో పోస్ట్ చేసిన తర్వాత. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.